సంతకం పెట్టాలి. మేము ఒక కంప్లైంట్ లెటర్ ఇస్తాం మనం ఢిల్లీపై ప్రధానమంత్రి గారికి. దేశం మొత్తం మీద ఎస్టీ జాతాపు అని గిరిజనులు మతం మారిన గిరిజనులు ఎవరైనా ఉంటారు కదా, ఎస్టీ జాతాపు సౌరాజ్ కదా బాసు, అలాంటి వాళ్ళు ఉంటే హిందూ మతం వైపు ఉండండి, లేదంటే క్రైస్తవ వైపు ఉండండి, రెండు పక్కన ఉండొద్దు. దీనివల్ల గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇల్లు కానీ రేషన్ ఉపాధి పని నాకు ఉద్యోగాలు ఏవైనా నష్టపోతున్నాం, నిజమైన హిందువులకి రాకుంటున్నాయి అనమాట. ఉదాహరణకి ఒక మేసరికి ఉద్యోగం వచ్చింది, తను క్రైస్తవుడు, ఈ హిందూ మతంలో ఉన్నప్పుడు జాబ్ వచ్చింది దానికి, తర్వాత మారిపోయాడు, కేసు అయిందనమాట. మొన్న 3 రోజులు అవుతుంది మన విజయవాడలోనే. అప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే, మతం మారిన తర్వాత నువ్వు ఎస్టీ జాతపు కాదు కాబట్టి నీ ఉద్యోగం ముగిలేమన్నారు. ఉద్యోగం పోయిందండి. ఉదాహరణకి నేను మేసర్ ఉద్యోగం చేస్తున్నాను. నేను ఈరోజు హిందూ ఓటును, రేపు నేను మతం మారిపోయాను ఎవడో చెప్పడం వల్ల. ఎవడో నా మీద కుళ్ళుకి కేసు పెట్టానుకో, నేను మతం మారినట్టు బైబిల్ పట్టినట్టు ఫోటో వీడియో కానీ, నా ఇంట్లో యేసు బొమ్మ ఉన్నట్టు కానీ చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే ఎవరైనా ఫోటో వీడియో తీసి కేసు పెడితే నేను చేసిన ఉద్యోగం పోయి నేను ఎన్ని నెలలు పనిచేసానో అన్ని నెలల జీతం కూడా నేను కట్టాలి గవర్నమెంట్. తెలుసా, నువ్వు గవర్నమెంట్కి మోసం చేస్తున్నట్టు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అంటే మన అందరం పుట్టక ముందు నుంచి 1956 అప్పుడు ఎవరు పుట్టలేదు, మీరు కూడా పుట్టలేదు. 1956 డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి లేదు ఇక్కడ. ఆ సంవత్సరం రాజ్యాంగం చట్టం రాశారు, దేశం మొత్తం పెద్దలు ఏమని రాశారు, ఈ గిరిజనులు అంటే మనం అనమాట, ఎస్టీ జాతాపు సవరాసి జదబాలు వీళ్ళు ఏం చేస్తారు, ఒక పంట వేసే ముందు కోడి పిల్లకు కోడి గుడ్డు పూజ చేస్తాం, పొలం దగ్గర కందికొండలోన పూజ చేసి భోజనం వండుతాం. అంటే భూదేవతకి మొక్కుతాం మనము, పంట బాగా పండాలని. మళ్ళీ పంట కోసిన తర్వాత, కంది పంట దాని పంట కోసిన తర్వాత మాకు మంచి పంట వచ్చేవమ్మ అనుకుని ఆ భూమి దేవతకి పూజ చేస్తాం, కోడి గుడ్డు కోడి పిల్ల ఇచ్చేసి. ఇది మన ఆచారం అన్నమాట, ఆచారం కదా. ఇలాంటి పూజలు, ఈ గ్రామ దేవత పూజలు ఉంటాయి కదా, జాగ్రమ పూజలు, గొడలం పూజలు, అలాగే మన పండగలు కొండిం కొత్త ఘాటవాళ్ళు, ఈ ఉగాది ఇలాంటివి మరిచిపోతాం ఎప్పుడైతే మతం మారామో. గవర్నమెంట్ ఏం చెబుతుందంటే, నిజమైన గిరిజనులు వాళ్ళ పూజా విధానము మన వేరే ఉంటాయి, ఇవి మన పూజలు అనమాట. మనం బొట్టు వేసుకుంటాం, కాలు కట్టుకుంటాం, గోజు వేసుకుంటాం, కాలు మట్టిలు ఉంటాయి, చీర కడతాం, అన్ని మన ఆచారం ఇది. మనం చెట్టుకి పూజిస్తాం, రాయికి పూజిస్తాం, జాకరం అంటాం, గొడవలం అంటాం. ఇలాంటి పూజల విధానం ఎవరైతే చేస్తారో నిజమైన ట్రైబల్ చేస్తామంట, నిజమైన ఎస్టీ జాతం సవరాసు. అవన్నీ ఎప్పుడైతే అంతరించిపోతాయో ఇంకా వాళ్ళు నిజమైన జాతపు సవరాస్కారు. తెలుసా, వాళ్ళ రాజుబాలు ఉన్నారు, చుండి కులంకి వస్తారనమాట. మన వాళ్ళే మన జాతపు సవరాసే. ఎవరైతే మన పూజలు చేయట్లేదో, మన పూజలు చేయకుండా ముస్లిం మతంకి మారిపోయి క్రైస్తవులకి మారిపోయి మన దేవులకి ఎవరైతే పూజలు చేయరో ఆ జాతపు సవరాస్ గదబాసు వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారము, చట్ట ప్రకారము బీసీసీ సొండి లేక ఓసి అంటే కోమడి కిందకి రావాలి. నువ్వు అప్పుడు బ్యాంక్ ఫార్మ్స్ లోనా, స్కూల్ సర్టిఫికెట్ లోనా, రేషన్ కార్డు లోనా, ఆధార్ కార్డు లోనా అప్పుడు నువ్వు ఎస్టీ జాతపు సవరణ రాయకూడదు, గవర్నమెంట్ కేసు పడుతుంది. ఏమని రాయాలి తెలుసా, నువ్వు మతం మారిన తర్వాత బీసీసీ సొండి అని రాయాలి, లేకపోతే ఓసి కోమడి అని రాయాలి. ఇదేంటి తెలుసా, ఎప్పుడైతే మతం మారిన మన జాతపు సవరాసు పూజిస్తుంది యేసు ప్రభుకి, కానీ నువ్వు ఉద్యోగం చేస్తుంది హిందూ మతం పరంగా. అర్థమైందా, హిందూ మత పరంగా చేస్తున్నావు. వీళ్ళు ఎప్పుడైతే మతం మారినట్టు బ్యాంక్ ఫార్మ్స్ లోనా, స్కూల్ సర్టిఫికేట్ లోనా, రేషన్ ఆధార్ లోనా అక్కడ నేను మతం మారిపోయాను క్రైస్తవ మతం అని రాశారు అనుకో, రేషన్ రాదు, ఆధార్ రాదు, ఇల్లు రాదు, ఉద్యోగం రాదు. ఉద్యోగం చేస్తుంటే అది పోతుంది, పోయి కూడా నీవెన్ని సంవత్సరాలు జీతం తీసుకుని మొత్తం కట్టాలి గవర్నమెంట్కి. ఇది రూల్ అనమాట, మనం చేసిన కాదు. అది స్వతంత్రం వచ్చిన నుంచి చదువుకున్న అమ్మాయిల వాళ్ళు తెలుసు. 1956 నుంచి ఉందన్నమాట చట్టం. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని వెళ్తే కేసు కూడా ఉంటుంది. కేసు 6 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు నువ్వు ఎంతైతే గవర్నమెంట్ సొమ్ము తిన్నావో ఉద్యోగం చేస్తుంటే నష్టపరిహారం కట్టాలి. అంత ప్రమాదం. ఇది ఎందుకైతే వెళ్తున్నాం తెలుసా, మనం చూస్తూ ఊరుకుంటుంటే రేపు సంతకొట్టులో మారిపోయారు.